మీకు మేజర్గా ఏంటంటే ఫ్లైవుడ్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు మంచి క్వాలిటీది. దాని తర్వాత అనేది ప్రతి దాంట్లో తగ్గించుకుంటూ వస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఏది వాడుతున్నాం, ఏ కంపెనీ వాడుతున్నాం, మధ్యలో ఏమైనా క్వాలిటీ ఏమైనా మెటీరియల్ ఏమైనా మారిందా అది మీకు తెలియదు. వెల్కమ్ బ్యాక్ లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్ నెల్లూరు మన ఛానల్ పేరు. మన ఈ సైట్ వచ్చి నెల్లూరులోని ఇరకాలమ్మ పరమేశ్వరి దేవాలయం దగ్గర పక్కన మనమసిద్ధి అనే ఏరియాలో సైట్ అయితే వచ్చింది. సైటు మనకు యూట్యూబ్ ద్వారానే వచ్చింది. యూట్యూబ్ ద్వారా వాళ్ళు ఒకసారి మన వీడియో చూడగానే మనం సంప్రదించిన తర్వాత మనం చేసిన సైట్ విజిట్ చేశారు. చూసి మనం చేసిన వర్క్ చూసి ఫినిషింగ్ కానీ మనం చేసిన మోడల్స్ కానీ వాళ్ళు నచ్చిన తర్వాత మాకు సైట్ అయితే మనకు కన్ఫర్మ్ చేసి మనకి ఇచ్చారు. ఒకసారి చూడండి. అంతా పార్టేషను, టీవీ యూనిట్, ప్రొఫైల్ డోర్, లాంగ్ డోరు, మనకి లివింగ్ రూము, టీవీ యూనిట్, పార్టీషన్ అయితే బాగా వచ్చింది. మంచి అవుట్లుక్ అయితే బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ మనకి ఎక్కువ డార్క్ అయితే కలర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలంటే డార్క్ ఎక్కువ తీసుకోవాలి, లైట్ తక్కువ తీసుకోవాలి. దాని కాంబినేషన్ అది. అట్లాంటప్పుడు ఈ డార్క్ మీద లైట్ అయితే మన కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి పార్టీషన్, ఇంకా హాల్లోకి వస్తే పార్టీషన్కి వస్తే మనం మ్యాట్ ఫినిషింగ్ కలర్ తీసుకుంటే చాలా నైస్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు మ్యాట్ ఫినిషింగ్ అంటే ఇప్పుడు మనం బయట తిరిగేటప్పుడు ఎండకి నీడకి చూసేంత తేడా ఉంటుంది. ఒకసారిగా గ్లాసీ ఫినిషింగ్ వేసుకుంటే మనకు కళ్ళకి కొట్టినట్టు జలక్కని షైనింగ్ అయితే కనిపిస్తుంది. మ్యాట్ ఫినిషింగ్ అట్లా కాదు, చూడగానే డిసెంట్గా నైస్గా కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే చూడగానే కొద్దిగా ప్రశాంతంగా అలా ఆ ఫీలింగ్ అయితే కలగద్ది. మ్యాట్ ఫినిషింగ్ ఎక్కువ వాడుకొని అక్కడక్కడ వైట్ కలరు మన హైలైట్స్కి వైట్ కలర్లో గ్లాసీ ఫినిషింగ్ అట్లా వాడుకోవచ్చు. ఇంకా టీవీ చూసుకుంటే మనకి ఇది పీవీసీ ర్యాప్టర్స్ లోయర్స్ అంటారు దీన్ని, పీవీసీ ర్యాప్టర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి టీ ప్రొఫైల్ వాడాము. దీనికి ప్రొఫైల్ డోరు మనం ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తాం. అట్లా అది కూడా ఇది మోడల్ అయితే సైటు వాళ్ళు ఓనర్సు అయితే సెలెక్ట్ చేసుకున్నాం మోడల్. ఈ మోడల్ కానీ కలర్స్ కూడా మనకి కాంబినేషన్ బాగా కుదిరింది. నెక్స్ట్ కిచెన్కి వెళ్దాం. ఓపెన్ కిచెన్ కూడా సూపర్గా కుదిరింది ఇది. ఎందుకంటే ఓపెన్ కిచెన్ మనం చెప్పినట్టు కొద్దిగా అక్కడక్కడ ఎక్స్టెన్షన్ చేసుకుని కొద్దిగా చేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఓపెన్ కిచెను. ఇది మనం ఫస్ట్ ప్లానింగ్ ఇంతవరకే అనుకొని సైట్ ఓనర్స్ అయితే చేపించుకున్నారు. మనం వచ్చి కొంచెం ఎక్స్ట్రాగా ఎక్స్టెండ్ చేసి ఇది చూడండి. ఈ లాంగ్ బాక్సు, ఈ బాక్స్ ఎందుకంటే మనకు చిమ్మీ వస్తుంది కదా, చిమ్మీకి కనపడకుండా కన్సిల్ టైపు ఈ బాక్స్ అయితే చేస్తాం. ఇక్కడ చేసుకునేటప్పుడు మనకి చిమ్మి అయితే 5 ఇంచ్ పైప్ అయితే ఫ్లెక్సిబుల్ పైప్ వస్తుంది. ఆ పైప్ ఏంటంటే ఇక్కడ వరకే చేసుకుంటే అక్కడ పైన పైప్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది కనపడకూడదు అంటే మనం ఆ బాక్సు యాడ్ చేసుకుంటే ఆ పైప్ కూడా కనపడకుండా లోపలే డోర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. మనకు చూసేదానికి మనకు కన్సీల్డ్గా మొత్తం ఒక ప్లానింగ్గా చేసుకుంటే బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రొఫైల్ డోర్సు అంతా బ్లాక్ గ్లాసు, బ్లాక్ ప్రొఫైల్ డోర్సు అంతా కొంచెం డిఫరెంట్గా అయితే చేసాము. ఇది బ్లాక్ గ్లాసు ఎందుకు వేస్తామంటే ఎక్కువగా మనకు చిమ్మీ వచ్చి బ్లాక్ వస్తుంది. ఆ చిమ్మీ బ్లాక్ వచ్చినప్పుడు ఇవి కూడా బ్లాక్ చేసుకుంటే దీనికి కాంబినేషన్గా కొద్దిగా బాగా కనిపిస్తుంది చూసేదానికి అవుట్లుక్. ఇంకా కింద వచ్చి మొత్తం ఇంకా పుల్అవుట్ ఒకటి పెట్టాము, 3 బాస్కెట్స్, 2 ట్యాండమ్ బాస్కెట్స్. ఇంకా ఇదంతా అక్కర్లీ గ్లాసీ ఫినిషింగ్. ఇదంతా పైన వచ్చి పీవీసీ లామినేట్, అది కింద వచ్చి అకర్లిక్ లామినేట్. ఇంకా ప్రొఫైల్ హ్యాండిల్స్, ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వాడాను దీనికి. ఒకసారి ఈ మోడల్ కూడా ఒకసారి చూడండి. మీరు ఒకసారి చూసి మన వర్క్ కూడా ఒక కామెంట్ రూపంలో మనకి తెలియజేస్తే మనకు కూడా కొంచెం సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరు చూసారనేది మాకు తెలియదు. చూసిన వాళ్ళు కూడా ఒక కామెంట్ చేస్తే ఇతరులు కూడా మనకి చూసి వాళ్ళు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే మాకు ఉంటుంది. ఒకసారి చూడండి కిచెన్.
మాస్టర్ బెడ్రూమ్ ఇది. వైట్ పీవీసీ లామినేట్, మధ్యలో బార్డర్ వచ్చి మనకు అక్రిలిక్ గోల్డ్ కలర్లో గ్లాసీ ఫినిషింగ్, మిర్రర్ ఫినిషింగ్ అయితే ఇచ్చాము ఇది. దీనికి తగ్గ హ్యాండిల్స్ కూడా మ్యాచింగ్గా తీసుకున్నాము. హ్యాండిల్స్ కూడా హెవీ హ్యాండిల్స్. చాలామంది ఏంటంటే లాంగ్ డోర్స్కి దాని తగ్గ హ్యాండిల్ అయితే వేయాలి. అట్లా కాకుండా కాంట్రాక్టర్ తీసుకున్నప్పుడు వాళ్ళ బడ్జెట్లోనే చిన్న హ్యాండిల్స్, చీప్ క్వాలిటీ హ్యాండిల్స్ అట్లా వేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు చాలామంది తక్కువ చేస్తారు, మన బడ్జెట్కి వేరే వాళ్ళ బడ్జెట్కి కంపేర్ చేసి చూస్తారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బ్రాండెడ్. మనం ఓన్లీ ఇప్పుడు ఏం చూస్తున్నారంటే కస్టమర్ ఏం చూస్తున్నారంటే ప్లైవుడ్ ఏది వాడుతున్నారు, ఏ బ్రాండ్ వాడుతున్నారు అది వరకే చూసుకుంటున్నారు. ప్లైవుడ్ ఒకటే కాదు మనం చూడాల్సింది, దాని తర్వాత చాలా ఉంటాయి. హార్డ్వేర్ అనేది ఉంటుంది, లామినేట్ అనేది ఉంటుంది, ఇన్నర్ లామినేట్ అనేది ఉంటుంది, కిచెన్ యాక్సెసరీస్ ఉంటుంది. ఇట్లా చాలా రకరకాలుగా చాలా ఉంటాయి. అది మనం ఏంటంటే తప్పు చేసేది ఏంటంటే ఓన్లీ ప్లైవుడ్ ఒకటే చూస్తున్నారు. ప్రతిదీ కంపేర్ చేసి చూడాలి. ఒక హ్యాండిల్ కాడి నుంచి, హింజెస్ కాడి నుంచి అన్నీ మనకి ఇప్పుడు తక్కువ చేసేవాడు ఎవరు ఊరినే చేయరు, వాళ్ళ జేబులో డబ్బులు తీసి ఎవరు చేయరు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే మీకు మేజర్గా ఏంటంటే ప్లైవుడ్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు మంచి క్వాలిటీది. దాని తర్వాత అనేది ప్రతి దాంట్లో తగ్గించుకుంటూ వస్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఏది వాడుతున్నాం, ఏ కంపెనీ వాడుతున్నాం, మధ్యలో ఏమైనా క్వాలిటీ ఏమైనా మెటీరియల్ ఏమైనా మారిందా అది మీకు తెలియదు. మధ్యలో ఎన్ని మారుతున్నాయో మనకు తెలియదు కదా. మనం ఎక్కడో ఉంటాం, సైట్లో చేస్తూ ఉంటారు, చేసేసిన తర్వాత లామినేట్ వేస్తారు, దాని లోపల ఏముంటుందో, ఇంకా హ్యాండిల్స్ అనేది వేస్తారు, హింజెస్ అనేది వేస్తారు, ఇంక డ్రాకి ఛానల్ వేస్తారు, కిచెన్కి యాక్సెసరీస్ వాడతారు. ఇవన్నీ చూసుకొని మనకి దానికి దీనికి రేట్ కంపేర్ చేసుకుని తర్వాత కాంట్రాక్ట్కి ఇవ్వాలి. అట్లా కాకుండా తక్కువకి ఇస్తున్నారంటే ఊరినే ఎవరు చెయ్యరు. వాళ్ళ జేబులో డబ్బులు తీసి ఎవరు పెట్టరు కదా. ఒకసారి మనం కూడా ఆలోచించాలి దాని గురించి. చాలామంది చెప్తా ఉంటారు వాళ్ళకి మనకి రేట్ ఎందుకు అంత ఎక్కువ అని. చీప్ క్వాలిటీ, మీడియం క్వాలిటీ, హై క్వాలిటీ, త్రీ క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీలో మనకు ప్లైవుడ్ ఒకటే చూసుకుంటున్నాం. కానీ ఇంకా లామినేట్ అనేది 1.8 వస్తుంది, 1 mm వస్తుంది. లామినేట్లు అయితే 2 టైప్స్ వస్తుంది. ఇంకా పీవీసీ లామినేట్లు అయితే 1 mm వస్తుంది, 1.5 mm వస్తుంది, 1.25 mm వస్తుంది. ఇంకా అకర్లిక్లో చూసుకుంటే 1 mm వస్తుంది, 1.25 mm వస్తుంది, 1.5 mm వస్తుంది. అట్లాంటి ఆ థిక్నెస్లోనే రేటు వాళ్ళకి వేరియేషన్ చాలా మారిపోతుంది. అది చాలా గమనించి అట్లాంటి దగ్గరలా చూసుకుని మీరు కాంట్రాక్ట్ ఇవ్వండి. కాంట్రాక్టర్కి ఒకసారి చూడండి కూడా. నెక్స్ట్ వచ్చి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాము. ఇక ఇది స్మాల్ బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ అంటాం. ఇది కూడా పీవీసీ ఫోల్డెడ్ లామినేట్. ఇది 3 సైజెస్ డోర్ అయితే పెట్టాము. మధ్యలో లాంగ్ డోర్ పెట్టి పైన చిన్న డోరు, దాని కింద కూడా షార్ట్ డోర్స్ అయితే పెట్టాము. ఇది దీని తగ్గ హ్యాండిల్స్ కూడా బ్రాండెడ్ హ్యాండిల్స్ ఇవన్నీ. కొద్దిగా మోడల్గా అయితే మనకి కలర్ అయితే మ్యాచింగ్ కాంబినేషన్ బాగా కుదిరింది. ఇది కూడా వైట్ మీద ఇది గ్రే కలరు చూడండి. ఇది కూడా నెక్స్ట్ ఈ రూమ్లోనే స్మాల్ టీవీ యూనిట్, నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేసాము. ఇది ఆ రూమ్లో కూడా చేసాము. మాస్టర్ బెడ్రూమ్లో దీంట్లో కూడా చేసాము. రెండు బెడ్రూమ్స్లో